రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా రసవత్తంగా, బాగా వేడిగా ఉన్నాయి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు పొత్తుల కోసం. పొత్తులు అయితే కుదిరాయంట. వీళ్ళిద్దరు బాగా సంబరపడుతున్నారు. అసలు ఏంటి సార్ ఇది? కుదిరాయి అని వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా చెప్పట్లా, తెలుగుదేశం మీడియా చెప్తోంది కుదిరాయి అని చెప్పి. అధికారికంగా బీజేపీ నాయకుడు బయటకు వచ్చి, అది అమిత్ షా వచ్చి మాట్లాడతాడా లేకపోతే నడ్డా మాట్లాడతాడా అనేది పక్కన పెడితే, ఎవరో ఒక నాయకుడు చంద్రబాబుతోనూ పవన్ కళ్యాణ్తోనూ కలిసి ఒక ప్రెస్ మీట్లో కూర్చుని మాట్లాడలేదు, ప్రకటించలేదు. అయితే తెలుగుదేశానికి సంబంధించిన మీడియా దాదాపు 2 నెలల నుంచి 3 నెలల నుంచి ప్రచారం చేస్తోంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి ఎన్నికల్లో వెళ్ళబోతున్నాయి. 2014 సీన్ రిపీట్ కాబోతోంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోబోతున్నాడు, అయిపోయింది. ఈ ప్రచారం దాదాపు 3-4 నెలలుగా నడుస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, బీజేపీ కలవటం వలన ఏమిటి ప్రయోజనం తెలుగుదేశానికి అనేది. ఎందుకు బీజేపీని కలుపుకోవడానికి అంటే, తెలుగుదేశం నాయకుల్లో చాలామందికి బీజేపీతో కలవడం ఇష్టం లేదు, ఇంక్లూడింగ్ లోకేష్కి కూడా ఇది ఎక్కడో తేడా కొడుతుందేమో అనే ఒక భయం ఉంది. పైగా ఇది పవన్ కళ్యాణ్ ద్వారా డిజైనింగ్ జరుగుతోంది అనే భయం ఆయనకు మొదటి నుంచే ఉంది. అతను అంటే పవన్ కళ్యాణ్ షూటింగ్ మధ్యలో ఆపి బ్రేక్ తీసుకుని హడావిడిగా హైదరాబాద్ నుంచి వెళ్ళి చంద్రబాబుకి ములాఖాత్ పెట్టి రాజమండ్రి జైల్లో బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ అంటే మీడియాని అడ్రస్ చేస్తూ బేషరతుగా తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు ప్రకటిస్తోంది, భారతీయ జనతా పార్టీ కూడా భవిష్యత్తులో ఈ కూటమితో కలిసి ప్రయాణిస్తుందనే ఆశాభావంతో నేనున్నాను అని ప్రకటించాడు ఆయన. ఆ ప్రకటన చేసినప్పుడు ఆయనకి కుడివైపు ఎడమవైపు బాలకృష్ణ, లోకేష్ నిలబడున్నారు. వాళ్ళిద్దరి ముఖాల్లో కత్తివేటుగా నెత్తుటి చుక్కలేదు. ఆ వీడియోలు చూడొచ్చు ఇప్పటికై యూట్యూబ్లో. ఏం జరుగుతోంది అనే భయం మొదలైంది లోకేష్కి ఆ రోజు నుంచి. అంటే బీజేపీతో కలిస్తే ఒక ప్రమాదం ఉంటుంది అనేది గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు ఓపెన్గానే మాట్లాడారు. బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు, పర్టికులర్గా ముస్లిం, క్రైస్తవ, ఇతర మైనారిటీ మతాల ఓట్లు, అలాగే దళిత ఓట్లు, ఇవి కన్సాలిడేట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతాయేమో అనే ఒక భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాక్టికల్గా మొదటి నుంచి కూడా బీజేపీతో ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు, అసలు ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు అతను ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పటికి ఇది సీరియస్గా అతను కంటెస్ట్ చేసినటువంటి 3వ ఎన్నిక. అవును, 2014లో మొదటిసారి పార్టీ పోటీ చేసింది. తక్కువ దీంతో ఓడిపోయాడు అతను, తక్కువ ఓట్ బ్యాంక్ తేడాతో ఓడిపోయాడు అంతే. అది పెద్ద విజయమే. రెండోసారి గెలిచి ముఖ్యమంత్రి అవ్వటం కూడా దాదాపు 151 స్థానాల్లో గెలిచాడు అతను. 151 స్థానాల్లో గెలవటం అనేది మామూలు విక్టరీ కాదు, గెలిచేశాడు, అయిపోయింది. దాంతో చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జగన్ని పడగొట్టడం కేవలం తన ఒక్కడి వల్ల అవుతుందా అవదా అనేటువంటి ఒక భయం ఉంది. ఆ భయంతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుని జగన్ని ఏకాకిం చేయాలి అని నేను అనుకుంటున్నాను అనే భ్రమలో ఉన్నాడు. కానీ జగన్ ఏకాకిగానే ఉన్నాడు మొదటి నుంచి. చాలా ప్రాక్టికల్గా వ్యవహరిస్తున్నాడు జగన్ ఈ విషయంలో. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదు, ఎవరితోనూ జగడం కూడా పెట్టుకోవట్లేదు, ఒక చంద్రబాబుతో తప్ప. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని తప్ప బీజేపీని ఆ రోజున విమర్శించలేదు ఆయన. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రంతో సరిగా ఫైట్ చేయడం లేదు అని గొడవపడ్డాడు తప్ప సీరియస్గా కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేయలేదు అతను. ఏది, చంద్రబాబు బీజేపీ కలిసి ప్రభుత్వం నడిపిస్తున్న రోజుల్లో మొదటి ఎన్నికలో పవన్ కళ్యాణ్ కేవలం ప్రచారకర్తగా ఉన్నాడు తప్ప పోటీ చేయలే.
కాబట్టి అప్పుడు ప్రభుత్వంలో పదవులు షేర్ చేసుకుంది బీజేపీ, తెలుగుదేశం మాత్రమే. అలాగే కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పదవులు షేర్ చేసుకుంది మోడీ గారి మొదటి క్యాబినెట్లో. అప్పుడు కూడా మోడీ మీద ఆయన పెద్దగా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. సమన్వయం పాటించాడు కేంద్రంతో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మీద మాత్రమే టార్గెట్. పవన్ కళ్యాణ్ ఆ ఫేజ్లో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ కూటమిలోంచి బయటకు వచ్చేసి చాలా ప్రాక్టికల్గా బీజేపీ గురించి మాట్లాడకుండా టోటల్గా ఫోకస్ పెట్టి జగన్ని, చంద్రబాబుని కలిపి తిట్టాడు ఆయన. చంద్రబాబు అవినీతిపరుడు, లోకేష్ అంతకన్నా అవినీతిపరుడు. ఆయన మంగళగిరిలో మాట్లాడిన మాటలే చెప్తున్నాను నేను. చంద్రబాబు అంత అవినీతి నాయకుడు ఇంకొకటిని చూడలేదు నేను. లోకేష్ అంత దుర్మార్గుడు, అలాగే అంతా నాకే కావాలి అనే తత్వం ఉన్నవాడు. అటువంటి నాయకుడిని నేను ఎక్కడా చూడలేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డిని కూడా వీళ్ళతో కలిపి వారసత్వ అవినీతిమయ రాజకీయాలకు వీళ్ళ ముగ్గురు చిరునామాలని మాట్లాడాడు ఆయన. మాట్లాడి ఇప్పుడు కన్వీనియంట్గా అవన్నీ మర్చిపోయాడు. అప్పుడు లెఫ్ట్తో కలిసి ఎన్నికల్లో వెళ్ళాడు ఆయన. వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఒకే ఒక్క సీటు గెలిచి దాన్ని కూడా వైసీపీకి కోల్పోయాడు. రాజోలు. అలా ముగిసింది ఆ కథ. అయితే ఆ ఎన్నికలో అతను తెలుగుదేశం మీద విమర్శ చేస్తూ బయటకు వెళ్ళటం అనేది కూడా చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరిగింది అనేటువంటి చర్చ కూడా ఉంది. చాలామందిలో అభిప్రాయం ఉంది. చంద్రబాబు నాయుడే వాంటెడ్గా బయటకు పంపించాడు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపే టోటల్గా వెళ్లకుండా పవన్ కళ్యాణ్ కొంత చీల్చగలడేమో చూద్దాం అనే వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ని బయటికి వెళ్ళి తిట్టమని ప్యాకేజీ ఇచ్చాడు అని కూడా చాలామంది నమ్ముతున్నారు ఈ రోజున. ఏది ఏమైనప్పటికీ వర్కౌట్ అవ్వలేదు. ఆ స్కీమ్ వర్కౌట్ అవ్వలేదు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది దారుణంగా. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలిచాడు. అప్పుడు కూడా అంటే గెలిచిన తర్వాత కూడా బీజేపీ గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు నెగిటివ్గా. తన శత్రువు ఎవరు అనేది ఒక గిరి గీసుకుని మాట్లాడటం జగన్మోహన్ రెడ్డిలో మొదటి నుంచి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అలా కాదు. చంద్రబాబు నాయుడు పొత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోడీ మీద చాలా తీవ్రమైన విమర్శలే చేశాడు. దీనికంటే ముందు పాత చరిత్ర ఉంది వీళ్ళకి. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోద్రా అల్లర్లు జరిగినప్పుడు వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి మోడీ చాలా ప్రమాదకరంగా బిహేవ్ చేస్తున్నాడు, దీని ప్రభావం మనం పొత్తు మీద కూడా పడవచ్చు, ఈ ప్రభావం పడి ఎన్నికల్లో మనం ఓడిపోయే అవకాశం ఉంది, కాబట్టి మోడీతో అంటే కనీసం మీకైనా సారీ చెప్తే బాగుంటుంది, అలా చెప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వెళ్ళి మాట్లాడి వచ్చాడు. ఆ తర్వాత వాజ్పేయి గారు ఆయనతో మాట్లాడాడు. అది మోడీ గారి మనసులో ఉంది ఇప్పటికీ. తనని నిందితుడిగా నుంచోబెట్టాడు చంద్రబాబు అనేటువంటి ఒక అభిప్రాయం ఆయనకు ఉంది. అట్లా రకరకాలుగా ఆయన కేంద్రానికి అవసరమైతే అంటే బీజేపీతో అవసరం ఉంటేనేమో వెళ్ళిపోయి వాళ్ళ సంఖలో కూర్చోవటం, లేకపోతే వెళ్ళిపోయి అవతల గ్రూప్లో చేరిపోవటం, పరమ అవకాశవాది, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇతంతో అనే జ్ఞానం బీజేపీకి ఉంది. జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి ఏ రకమైన గొడవలు లేవు, డిస్టర్బెన్సులు లేవు, చంద్రబాబుతో ఉన్నన్ని డిస్టర్బెన్సులు లేవు. కాబట్టి తెలుగుదేశం పార్టీతో వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చు కూడా. పెట్టుకోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే వాళ్ళు 2014లో కూడా తెలుగుదేశం జనసేనలతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకంగా లేరు. వ్యతిరేకంగా ఉంటే చంద్రబాబు నాయుడు జగన్ గురించి ఆలోచించినంత వ్యతిరేకంగా బీజేపీ కూడా ఆలోచించాలి కదా. పొత్తులో ఉన్నప్పుడు, కలిసి ప్రయాణించినప్పుడు అలా ఆలోచించి ఉంటే జగన్మోహన్ రెడ్డి లోపల ఉండాలి కదా. ఆయన బయట ఎందుకున్నాడు అంటే బీజేపీ సీరియస్గా పట్టించుకోలేదు అనేదే కదా మనకు కనిపిస్తున్న వాస్తవం కదా అది.
అందుకని వాళ్ళు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడలేం. వాళ్ళకి కావలసింది ఏపీ నుంచి గెలిచేటువంటి 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి అక్కడ. ఆ 25 అనే నెంబరు తమ అకౌంట్లో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది, కానీ ఒక్క ఎంపీ కూడా గెలుచుకుంటుంది అనే హోప్ లేదు. అంటే షర్మిల మీద నడుస్తోంది క్యాంపెయిన్. షర్మిల కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఇబ్బంది కలిగించే చోట అభ్యర్థుల్ని పెట్టకపోవచ్చు. ఒక అప్రకటితమైనటువంటి పొత్తు నడుస్తోంది. అది తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్స్ కానీ పేపర్లు కానీ చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళు చాలా స్పష్టంగా షర్మిలకి కేటాయిస్తున్న ప్లేస్, ఆ ఛానల్స్లో కానీ పేపర్లలో కానీ షర్మిలకి కేటాయిస్తున్న ప్లేస్ చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు గత నెల రోజులుగా చేస్తున్న, అంటే బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్న ప్రతి ఉపన్యాసంలోనూ షర్మిల ప్రస్తావన లేకుండా ఉపన్యాసం కంక్లూడ్ కావట్లేదు. అంటే వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు అనుకున్న చోట ఆవిడ అభ్యర్థిని పెట్టకపోవచ్చు, బలమైన అభ్యర్థిని పెట్టకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీల్చడానికి అనుకూలమైనటువంటి అభ్యర్థిని పెట్టచ్చు. చంద్రబాబు గెలుపుకు దోహదపడేలాగా డిజైన్ మారచ్చు. కాబట్టి కాంగ్రెస్ కూడా తెలుగుదేశం అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ వాళ్ళు స్పష్టంగానే పొత్తు పెట్టుకుంటారు చంద్రబాబుతో. పొత్తు పెట్టుకుని ఎన్ని ఎంపీలు గెలవగలిగితే అన్ని ఎంపీలు మన దొడ్లో ఉంటాయి అనుకుంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్ళకపోవచ్చు, అతను అలా ఉంటాడు న్యూట్రల్గా. పరిస్థితి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే అక్కడ ఢిల్లీలో చేతులు ఎత్తారు. ఇంతకుముందు కూడా ఈ చరిత్ర ఉంది. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి మోడీ గారి మొదటి ప్రస్థానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు, చంద్రబాబు గారి ఎంపీలు కేంద్రంలో ఢిల్లీలో మోడీ అనుకూలంగానే చేతులు ఎత్తారు. ఆ చరిత్ర మనందరికీ తెలుసు స్పష్టంగా. కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పుడు కూడా అదే పని చేస్తారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీకి వీళ్ళ మీద ఆధారపడకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు కూడా మొట్టమొదటగా వాళ్ళకి తెడ్డు చూపించేది చంద్రబాబే అవుతాడు. అందుకని చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే కంట్రోల్లో ఉంటాడు కనీసం అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నారు తప్ప చంద్రబాబు మీద ప్రేమతోనూ జగన్ మీద వ్యతిరేకతతోనూ కాదు. వాళ్ళ స్వార్థ రాజకీయ చింతనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటున్నారు అనేది చాలా స్పష్టం. చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలుసు. పొత్తు పెట్టుకోవటం వలన కొంత ఇబ్బంది ఉంటుందనేది తెలిసినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మోడీయే అని తను కూడా అనుకుంటున్నాడు. కనిపిస్తున్న వాతావరణం ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ గుసగుసల ప్రచారం చాలా బలంగా చేస్తోంది. జగన్ ఓడిపోతున్నాడు, జగన్ ఓడిపోతున్నాడు అని ఒక రకంగా హిప్నోసిస్ పద్ధతిలో చేస్తున్నారు వాళ్ళు. ఏపీలో క్యాంపెయిన్ అంటే ప్రతి నలుగురు గుమికూడిన చోట ఎవరో ఒకళ్ళు ఎంటర్ అయిపోయి ఒక విస్పరింగ్ క్యాంపెయిన్ ఓపెన్ చేస్తున్నారు ఏపీలో. అలాగే అన్ని మాధ్యమాల్లోనూ సోషల్ మీడియాలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ జగన్ ఓడిపోతున్నాడు అనే ప్రచారం బాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అడ్డుకునే లెవెల్ మెకానిజంతో అయితే లేడు. ఈ పోటీలో ఆయన వెనకబడ్డాడు. సోషల్ మీడియా మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతున్నంతగా వాళ్ళు లేరు. వాళ్ళ స్పేస్ తక్కువ ఉంది. కాబట్టి విస్పరింగ్ క్యాంపెయిన్ గుసగుసల ప్రచారం అనేది చాలా బలంగా చేయగలుగుతున్నాడు. అయితే ఈయన కూడా బీజేపీ వస్తుంది కేంద్రంలో అని అనుకుంటున్నాడు. అనుకోవడం వలన కొంత వాళ్ళతో అనుకూలంగా ఉంటే బెటరు అనే అభిప్రాయంతో ఒక అడుగు అటు వేశాడు. రెండోది జగన్ని ఒంటరిని చేయాలనేది ఒక ఆలోచన అతను. కానీ జగన్ని శత్రువుగా చూడట్లేదు వాళ్ళు.
ఇతని వరకు ఇతను అనుకుంటున్నాడు అంతవరకు చంద్రబాబు నాయుడు. బీజేపీ చంద్రబాబు మీద చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నమాట వాస్తవం. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వలన చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. అది చంద్రబాబుకి తెలుసు. కానీ ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో మాత్రమే పొత్తుకెళ్తున్నాడైనా ఈయనకి ఒకవేళ గెలిస్తే, రేపు తెలుగుదేశం పార్టీ జనసేన గెలిస్తే పదవుల పంపిణీలో బీజేపీ కూడా షేర్ తీసుకుంటుంది. బీజేపీ అంటే రాష్ట్ర ప్రతినిధులు అంటే కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వచ్చు. ఇక్కడ వాళ్ళ పార్టీ నాయకులకి స్టేట్ క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా బెర్తులు ఇప్పించవచ్చు. అంటే ఒక రకంగా చంద్రబాబు గారి క్యాబినెట్లో పురంధేశ్వరి కూడా ఒక కీలక మంత్రి పదవి చేయొచ్చు, చెప్పలేము. అంటే ఇప్పుడు ఆవిడ ఆ పార్టీకి ఏపీ శాఖకి నాయకత్వం వహిస్తోంది కదా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ చాలా సందర్భాల్లో ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఆవిడ పగలు బీజేపీకి, రాత్రి తెలుగుదేశానికి నాయకత్వం వహిస్తోంది అనేది చంద్రబాబు జైల్లో ఉండగా చాలాసార్లు మాట్లాడారు. కాబట్టి పొత్తు ఉంటుంది, పొత్తు ఉండదు అని అనుకోనక్కర్లేదు. అయితే అధికారికంగా ప్రకటన రాలేదు, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పొత్తు వలన లాభపడేది బీజేపీ మాత్రమే, తెలుగుదేశం కాదు. పొత్తు వలన చాలా స్పష్టంగా బీజేపీకి ఒక విజన్ ఉంది. వాళ్ళు జగన్ని శత్రువుగా చూడటం లేదు చంద్రబాబు లాగా. ఈ పొత్తు వలన చంద్రబాబు తన వ్యూహం ఫలించింది అని అనుకోవచ్చు ఆత్మసంతృప్తి కోసం. కానీ ఫైనల్గా ఇదంతా కూడా బీజేపీ ఆడిస్తున్నటువంటి గేమ్గానే చూడాలి. చంద్రబాబు నాయుడు ఎంత వ్యూహకర్త అయినప్పటికీ ఈ విషయంలో మాత్రం ఒక రకంగా బీజేపీ ప్రోగ్రాంలో ఆయన కూడా ఒక టూల్గా మారిపోయాడు, అయిపోయింది. ఇది ఇలా జరుగుతుంది అనేది ఆల్రెడీ వాళ్ళు 3-4 నెలల నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏది చూసినా మనకి ఈ వార్తలు రోజు కనిపిస్తాయి. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్లాంట్ చేసిందే బీజేపీ. అక్కడ కొత్తగా పొత్తు పెట్టుకోనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ని ఆ రోజున సినిమా షూటింగ్ ఆపి వెళ్ళి చంద్రబాబుతో ములాఖాత్ పెట్టి నువ్వు పొత్తు అనౌన్స్ చెయ్యి అనే ప్రోగ్రామ్ స్క్రిప్ట్ పంపించిందే బీజేపీ. బీజేపీ ప్రోగ్రాంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ పొత్తు పెట్టుకుని వచ్చాడు. అంతకుమించి ఆయనకి ఏమీ తెలియదు పాపం. ఇచ్చిన పాత్ర డైరెక్టర్ గారు చెప్పిన పద్ధతిలో నటించి వచ్చాడు, అంతవరకే తెలుసు ఆయనకి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇచ్చిన స్క్రిప్టు, ఇచ్చిన డైలాగులు చెప్పాడు ఆయన. సో పొత్తు పెట్టుకోకపోయినా పొత్తులో ఉన్నట్టే బీజేపీ మనిషిగానే ఎన్డీఏలో భాగస్వామి ఆయన. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఎన్డీఏ నాయకత్వంతో సంబంధం లేకుండా వెళ్ళి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నా ఎన్డీఏ నాయకత్వం ఏం మాట్లాడాల. వ్యాఖ్యానించడానికి పురంధేశ్వరి గారు కూడా నిరాకరించారు ఆ రోజున, ఆయన జైలు దగ్గర మాట్లాడిన రోజున. కాబట్టి ఈ సన్నివేశాలన్నీ చూస్తే ఆయనకి స్క్రిప్ట్ ఎవరిచ్చారు, పెట్రోల్ డబ్బులు ఎవరిచ్చారు దగ్గర నుంచి ఆధారాలు బయటకు వస్తాయి పవన్ కళ్యాణ్కి. సో ఇది మొత్తం బీజేపీ ఆడిస్తున్న నాటకం. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు నేను పాత్రగా మారుతున్నాను అనే విషయం ఆయనకు తెలుసు. కానీ ఆయనకు అంతకుమించి అవకాశం లేదు. అంతకుమించి ఏదో గతంలో అంటే ఒక డెస్పరేటివ్ మూడ్లో ఉన్నాడు ఆయన, తీవ్రమైనటువంటి కోరికతో ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఓడిపోవడం వలన వచ్చే నష్టమేం లేదు. ఆయన వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బలంగా కంటెస్ట్ చేసి గెలుస్తాడు. కానీ చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికలో ఓడిపోతే ఎలాగా అనేది చాలా పెద్ద ఇష్యూ. చంద్రబాబు గారు ఎలక్షన్స్లో ఓడిపోతే ఇంకా పార్టీ మొత్తం మూవ్ చేసుకోవాలని బయట అంటున్నారు, నిజమేనా సార్ అది? అంటే ఆయన వయస్సు, ఈ సినిమా అంటే ఓ డైలాగ్ ఉంది శబదం సినిమాలో ఓ క్యారెక్టర్తో, అంటే 10 ఏళ్ల వరకు జగన్ని మీరేం చేయలేరు అని ఒక క్యారెక్టర్తో డైలాగ్ చెప్పిస్తాడు వర్మ.
చెప్పిస్తే లేదు 5 ఏళ్లలోనే మనం పవర్లోకి వస్తూ ఉంటాడు చంద్రబాబు. అంటే 10 ఏళ్ళు వరకు మీ వల్ల కాకపోతే మీరు మీ పార్టీని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అంటే మీ తర్వాత మీ స్థాయి నాయకుడిని మీరు తయారు చేసుకోలేకపోయారనే డైలాగ్ కూడా ఉంది. మీలాంటి వ్యూహకర్తని డిజైన్ చేసుకోలేకపోయారు, అలాంటి వ్యక్తిని బయట నుంచి తీసుకోవడం మీకు ఇష్టం లేదు, మీ కొడుకుని అలా రూపొందించుకోలేకపోయారు మీరు, సో మీ వైఫల్యం మీ ఎదురుకుండా తిరుగుతోంది అని చెప్తాడు వాడు లోకేష్ను ఉద్దేశించి. దాన్నే క్రైటీరియాగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు ఏజ్ ఫ్యాక్టర్ నిజానికి ఈ ఎన్నికల్లోనే లోకేష్ను సీఎం చేయాలనే ఆలోచన ఉంది ఆయన, కానీ అయ్యే పరిస్థితి లేదు. దాన్ని చెడగొట్టిన వాడు జగన్. లోకేష్కి సీఎం ఉద్యోగం రాకుండా చేసిన వాడు జగన్. రెండోది పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరి మీద కోపం ఉంది ఆయన లోకేష్కి. చంద్రబాబు అరెస్ట్ కాకపోతే ప్లెయిన్గా ఎన్నికలు జరుగుంటే తెలుగుదేశం పార్టీ గెలిస్తే స్ట్రైట్గా లోకేష్ ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ఏం జరిగింది, చంద్రబాబు అరెస్టు జరిగింది. అరెస్టు డిస్టర్బెన్స్లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి పొత్తు అనౌన్స్ చేశాడు. కష్టకాలంలో అండగా నిలబడటానికి వచ్చినటువంటి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అతనికి ఒక ఇమేజ్ ఏర్పడింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్ట్రైట్గా నేను ముఖ్యమంత్రిని కాదలుచుకోవట్లేదు, వయసు రీత్యా మా అబ్బాయిని చేయాలనుకుంటున్నాను అనే మాట స్ట్రైట్గా అనలేడు. పవన్ కళ్యాణ్తో టైఅప్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చేయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ని చేయకూడదు అనుకుంటే తనే అవ్వాలి, లోకేష్ని చేయలేని పరిస్థితి. అలా కార్నర్ అయిపోయారు వాళ్ళు. ఈ కార్నర్ అయిపోయావనేటువంటి చిరాకు కోపం లోకేష్లో ఉన్నాయి. అందుకనే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒకవేళ కూటమి గెలిస్తే ఎవరు సీఎం అని అడిగినప్పుడు ఆయన మా నాయకుడు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అనే మాట అనలా, స్ట్రైట్గా ఆయన ఉన్నారు కదా ఆయనే అన్నాడు. చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి మూడ్లో. అంటే నేను కావాల్సింది నేను కాకుండా వీళ్ళందరూ కలిసి కాన్స్పిరసీ చేశారు, ఆయనే అవుతాడు అని చాలా చిరాగ్గా చెప్పాడు ఆయన. ఇది పరిస్థితి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే దాని భవిష్యత్తు గందరగోళమే. ఆ గందరగోళం నుంచి ఆ పార్టీని ఎవరు ఎలా కాపాడుతారంటే ఒక కొత్త లీడర్ ఎమర్జ్ అవుతాడు ఎవడో ఒకడు. అంటే ఉన్న నాయకత్వం నడపలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబం నుంచో, నారావారి కుటుంబం నుంచా లేకపోతే నందమూరి కుటుంబం నుంచో ఒక కొత్త నాయకుడు దాన్ని టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు కదా. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ పేరు చాలా కాలంగా వినిపిస్తోంది. మరి ఆయన అంత ధైర్యం చేస్తాడా లేకపోతే ఇంకెవరైనా ఎమర్జ్ అవుతారో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.